సో ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే అనిమే సిరీస్ నేమ్ వచ్చేసి ఆలియా హైడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యా. సో ఈ సిరీస్ రీసెంట్ గానే వచ్చింది. ఇవాళ మనం దీని రీక్యాప్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. రీక్యాప్ అంటే నేను దీంట్లో 1 to 4 ఎపిసోడ్స్ అయితే కవర్ చేస్తా. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఆలియా అనే అమ్మాయిని అయితే చూస్తాం. ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్లో చాలా పాపులర్, ఇంకా అందంగా ఉంటుంది. అందంతో పాటు క్లాస్ టాపర్ కూడా. ఇంకా చెప్పాలంటే ఆలియా ఆఫ్ రష్యన్. అది ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక రష్యన్ కాబట్టి. ఇప్పుడు ఆలియా దగ్గరికి వాళ్ళ సీనియర్ అయితే వస్తాడు. సీనియర్ ఆలియాతో ఫ్లర్ట్ చేసుకుంటూ అడుగుతాడు, లంచ్ కి వస్తావా, నాకు నీ నెంబర్ ఇస్తావా అని. దీనిపై ఆలియా అంటుంది, నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. పాపం ఇది విని సీనియర్ గుండె బద్దలైపోతుంది. చెప్పాలంటే ఆలియా అంటే క్లాస్ లో ఉండే ప్రతి అబ్బాయికి ఇష్టం, కానీ ఆలియాకి మాత్రం తన క్లాస్ లోని కూజే అనే అబ్బాయి అయితే ఇష్టం. కూజే గురించి చెప్పాలంటే తను ఒక సోమరిపోతూ, నైట్ మొత్తం వీడియో గేమ్స్ ఆడి మార్నింగ్ స్కూల్ కి వచ్చి పడుకుంటాడు. ఇప్పుడు ఆలియా అతన్ని లేపి తిడుతుంది, కానీ కూజే మాత్రం ఇదంతా పట్టించుకోడు. ఇప్పుడు ఆలియా రష్యన్ లో ఏమో అంటుంది, కానీ అది కూజేకి అర్థం కాదు. దీని తర్వాత క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే కూజే బుక్ తెచ్చుకోవడం మర్చిపోయి ఉంటాడు. దీంతో కూజే ఆలియా దగ్గర వెళ్లి కూర్చుంటాడు. టీచర్ క్లాస్ చెప్తుంటే కూజేకి మాత్రం నిద్ర వస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఆలియా కూజేని పెన్నుతో కుచ్చుతూ ఉంటుంది లేపడానికి. ఇప్పుడు టీచర్ కూజేని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు కూజే హెల్ప్ కోసం ఆలియా వైపు అయితే చూస్తాడు. ఆలియా ఒక ఆన్సర్ అయితే చూపిస్తుంది. దాన్ని చూసి కూజే గట్టిగా క్లాస్ మొత్తం వినపడేలా ఆన్సర్ చెప్తాడు, కానీ అది తప్పు అవుతుంది. దీని తర్వాత టీచర్ ఆలియానైతే అడుగుతాడు. దీనికి ఆలియా రైట్ ఆన్సర్ చెప్తుంది. ఇది విని కూజేకి అయితే చాలా కోపం వస్తుంది. కూజే అంటాడు, నువ్వు కావాలనే ఇదంతా చేసావు కదా. దీనిపై ఆలియా మళ్ళీ రష్యన్ లేమో అంటుంది. ఇప్పుడు కూజే అడుగుతాడు, నువ్వేమన్నావని. ఇప్పుడు ఆలియా అంటుంది, నేను నిన్నేమనలే, స్టూపిడ్ అని అన్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ కూజేది ఒక సీక్రెట్ అయితే రివీల్ అవుతుంది. అదేంటి అంటే కూజేకి రష్యన్ వచ్చు. ఇయ్యాక ఆలియా కూజేని స్టూపిడ్ కాదు, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావని అంది. కానీ కూజే మాత్రం ఆలియాతో ఎప్పుడు రష్యన్ రానట్టుగానే ఉంటాడు. కూజే రష్యన్ ఎలా నేర్చుకున్నాడంటే, చిన్నప్పుడు కూజేకి ఒక ఫ్రెండ్ ఉండేది. ఆమెని పడేయడానికి కూజే రష్యన్ మొత్తం నేర్చుకున్నాడు. అయినా కానీ కూజే ఇప్పుడు ఇదంతా చెప్తే పాపం ఆలియా ముఖం సిగ్గుతో ఎర్రగా అవుతుంది. అందుకే ఇదంతా చెప్పాడు. ఇప్పుడు లంచ్ టైమ్ లో కూజే తన మొబైల్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ స్కూల్లోనైతే మొబైల్ వాడొద్దు. దీన్ని చూసి ఆలియా తన మొబైల్ అయితే గుంజుకుంటుంది. ఆలియా కూజే ఫోన్ లో చూస్తే ఒక అమ్మాయి ఫోటో అయితే ఉంటుంది. సిల్వర్ కలర్ హెయిర్ లో ఒక హాట్ అమ్మాయిని అయితే చూస్తూ ఉంటాడు. ఇది చూసి ఆలియా తన ఫోన్ ని తనకి ఇచ్చేస్తుంది అండ్ రష్యన్ లో అంటుంది, నా హెయిర్ కూడా సిల్వర్ కలర్ లోనే ఉందికా, నువ్వు అయినా కానీ వేరే అమ్మాయిలు ఎందుకు చూస్తున్నావు. ఇది విని కూజే మళ్ళీ నువ్వేమన్నావని అడుగుతాడు. దీని తర్వాత వీళ్ళు క్యాఫెటేరియాలో లంచ్ చేస్తూ ఉంటాడు కూజే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి. అండ్ అప్పుడే స్కూల్ కౌన్సిల్ మెంబర్స్ అయితే అక్కడికి వస్తారు. దాంట్లో ఆలియా వాళ్ళ చెల్లె మారియా ఇంకా యూకి అయితే ఉంటుంది. ఇప్పుడు కూజే వాళ్ళ ఫ్రెండ్ ఆలియా సిస్టర్ ని చూసి అంటాడు, వాళ్ళ చెల్లె మారియా కూడా చాలా అందంగా ఉంది, అయినా కానీ ఆమెకి ముందు నుంచే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు కూజే అంటాడు, అయినా కానీ నీకు ఆమె ఎప్పటికీ పడదు. దీనిపై కూజే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు నోరు మూసుకో, నీకు ఆల్రెడీ ఆలియా లాంటి ప్రిన్సెస్ తో మాట్లాడే అవకాశం ఉంది. అయితే తను ఇప్పుడు యూకి మీద లైన్ ఇద్దామని ట్రై చేస్తాడు, కానీ యూకి కూడా చాలా మందిని రిజెక్ట్ చేసింది. దీని తర్వాత మనం యూకి ఇంకా ఆలియాని అయితే చూస్తాం. వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ ఉండదు, అందుకే వీళ్ళు కూజే దగ్గరకు వచ్చి అయితే కూర్చుంటారు. ఇప్పుడు యూకి కూజేతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఆలియాకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఆలియాకు ఇంకో విషయం తెలుస్తుంది. అదేంటిదంటే కూజే ఇంకా యూకి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. ఇప్పుడు యూకి కూజేతో అడుగుతుంది, నువ్వు స్టూడెంట్ కౌన్సిల్ లో జాయిన్ అవ్వమని. దీనిపై కూజే అంటాడు, నాకు వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని. వీళ్ళ లంచ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆలియా అంటుంది, నేను అనుకోలేదు ఒక అమ్మాయి నిన్ను ఫ్రెండ్ చేసుకుందామని అనుకుంటుందని. దీనిపై కూజే అంటాడు, మరి నువ్వెవరు. ఇది విని ఆలియాని అయితే చాలా సంతోషిస్తుంది. కూజే నన్ను ఒక ఫ్రెండ్ గా భావిస్తున్నాడని. దీని తర్వాత మనం కూజే డ్రీమ్ అయితే చూస్తాం. అదే రష్యన్ అమ్మాయి. ఇప్పుడు కూజే డ్రీమ్ లో నుంచి అయితే బయటకు వస్తాడు. ఇంకా అమ్మాయి పేరు కూడా తను మర్చిపోయాడు. ఇప్పుడు కూజే ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి అయితే వెళ్తాడు, ఎందుకంటే ఈరోజు క్లాస్ రూమ్ ని క్లీన్ చేసేది అతనే కాబట్టి. ఇప్పుడు కూజే కష్టపడి క్లాస్ రూమ్ అయితే మెరిపిస్తాడు. దీని తర్వాత అక్కడికి ఆలియానైతే వస్తుంది. పాపం ఆలియా డ్రెస్ అయితే ఖరాబ్ అయి ఉంటుంది. దీన్ని చూసి కూజే ఆలియాతో అడుగుతాడు ఏమైందని. దీనిపై ఆలియా చెప్తుంది బురద పడ్డదని. ఇప్పుడు దీన్ని అయితే ఆలియా బయటికి తీస్తుంది. దీన్ని చూసి కూజే తన ఫేస్ ని అయితే అడు తిప్పుకుంటాడు. ఇది చూసి ఆలియాకైతే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఆలియా కూజేతో కొత్త తెమ్మనైతే చెప్తుంది. కూజే అన్నట్టుగానే తెస్తాడు. ఇప్పుడు ఆలియా నాకు తొడగమని చెప్తుంది. ఇప్పుడు కూజే అలాగే చేస్తాడు. అసలు ఆలియా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని. అండ్ అంతలోనే కూజే యొక్క చెయ్యి ఆలియా అనుకోకూడని ప్లేస్ లోనైతే పడుతుంది. ఇది చూసి ఆలియాకి అయితే చాలా కోపం వస్తుంది. ఒక మంచి కిక్ అయితే ఇస్తుంది
కూజేకి. ఇప్పుడు కూజే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని అయితే చూస్తాడు. దీని తర్వాత ఆలియా కూజే తోటి కొన్ని రోజులు మాట్లాడదు. ఇప్పుడు కూజేని అయితే ఆలియాకి సారీ చెప్తాడు. దీన్ని చూసి ఆలియా రష్యన్ లో ఏమో అంటుంది. దీని తర్వాత ఆలియా అంటుంది, నేను నీకే సారీ చెప్పాలి కిక్ చేసినందుకు. ఇది విని కూజే అంటాడు, సారీ నువ్వెందుకు చెప్తున్నావు, నేనైతే నీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే అంత అందమైన ప్రదేశాన్ని నాకు చూపించినందుకు. ఇది విని ఆలియాకి అయితే చాలా కోపం వస్తుంది. ఆలియా ఒక మంచి పంచ్ అయితే ఇస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని చూసి కూజే ఆలియా వెంట పడుతూనే ఉంటాడు. అండ్ అంతలోనే ఆలియా ఒక చోటనైతే ఆగి కూర్చుంటుంది. ఇప్పుడు కూజే సారీ చెప్తాడు అండ్ ఆలియాకి ఇష్టమైన డ్రింక్ అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు ఆలియా తీసుకుని రష్యన్ లో మళ్ళీ ఫ్లర్ట్ చేయడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత యూకి ఇంకా కూజే స్టోర్ రూమ్ లోనైతే కలుస్తారు. ఇంకా అక్కడ ఆలియా కూడా ఉంటుంది. వీళ్ళు అక్కడ స్టోర్ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. మధ్యలో యూకి కూజే తోటి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇది చూసి ఆలియా కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంది అండ్ రష్యన్ లో అంటుంది, నేను కూడా ఇక్కడే ఉన్నాను కా, నాతో మాట్లాడొచ్చుకా, ఇక్కడికి రా. ఇది విని కూజేం వణుకుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఈ స్టోర్ రూమ్ లో వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయితే అక్కడికి వస్తాడు. ఇతని పేరు కెన్జాకి. వీళ్ళు ఈ స్టోర్ రూమ్ క్లీన్ చేసినందుకు కెన్జాకి వీళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా వీళ్ళకు ట్రీట్ అయితే ఇస్తాడు, రెస్టారెంట్ కి తీసుకెళ్తానని. వీళ్ళు నలుగురు కలిసి రెస్టారెంట్ లోకి అయితే వెళ్తాడు. రెస్టారెంట్ లో కెన్జాకి కూజేతో అడుగుతాడు, నువ్వు స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ అవ్వమని. దీనికి మాత్రం కూజే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. ఇప్పుడు కూజేకి ఇంకొక విషయం తెలుస్తుంది. అదేంటంటే వచ్చే సంవత్సరం ఆలియా ఇంకా యూకి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని. డిన్నర్ తర్వాత కెన్జాకి కూజే తోటి అడుగుతాడు, నువ్వు ఆలియాని ఇంటికి డ్రాప్ చేయని. ఇంకా యూకితో కలిసి తను వెళ్ళిపోతాడు. వెళ్తుండగా ఆలియా కూజే తోటి అంతగా మాట్లాడదు. దీని తర్వాత కూజే ఇంటికి అయితే వెళ్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇంట్లో యూకి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే యూకి కూజే సిస్టర్ అని. కానీ యూకి మాత్రం స్కూల్లో కూజే చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతుంది. అలా చేయడం యూకి చాలా ఇష్టం అంట. దాని తెల్లారి వీళ్ళు మాల్ లోకి అయితే వెళ్తారు షాపింగ్ చేయడానికి. ఇంకా అక్కడ ఆలియా కూడా ఉంటుంది. వీళ్ళని దొంగతనంగా చూస్తూ ఉంటుంది. అది వీళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు యూకి ఆలియా దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి లంచ్ కి రమ్మని అయితే ఇన్వైట్ చేస్తుంది ఆలియాని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్ లోకి అయితే వెళ్తారు. అక్కడ చాలా స్పైసీ ఫుడ్ దొరుకుతుందంట. దీంట్లో వీళ్ళు కొంచెం తక్కువ స్పైస్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఆలియా యూకితో అంటుంది, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. దీనిపై యూకి అంటుంది, అదేంటంటే నేను ఈ రోజు యూకి తోటి ఉన్నా, ఇంకా డ్రెస్ అతందే. ఇది విని కూజే తన తాగిన నీళ్ళనైతే ఉంచుతాడు. ఆలియాకైతే చాలా కోపం వస్తుంది. కూజే ఇప్పుడైతే ఎలాగోలా కవర్ చేసేస్తాడు ఈ మ్యాటర్ అంతా. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆలియా అయితే దీన్ని టేస్ట్ చేస్తుంది. ఇది మాత్రం చాలా స్పైసీగా ఉంటుంది. దీన్ని చూసి కూజే చెప్తాడు అంత కారంగా ఉంటే తినకని. కానీ ఆలియా మాత్రం వినదు. దీన్ని చూసి యూకి అంటుంది, నీకు తక్కువ కారం అనిపిస్తే ఈ చిల్లీ సాస్ అందులో కొంచెం వేసుకో. దీన్ని చూసి కూజేనైతే వద్దంటాడు. కానీ ఆలియా వినదు. ఇప్పుడు ఆ సాస్ అందులో కొంచెం వేసుకొని తింటుంది. తిన్నాక ఆలియా మాత్రం గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు ఆమె నోరుని చల్లబరచడానికి కూజన్ అయితే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు ఆలియాకి. ఇంకా యూకి ఏమో పని ఉండడం వల్ల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూజే ఆలియాతో అడుగుతాడు, నువ్వు స్కూల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావని. దీనిపై ఆలియా చెప్తుంది, చెప్పాలంటే నాకు ఎటువంటి రీజన్ లేదు, కానీ నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరికంటే నేనే బెస్ట్ అని. ఇప్పుడు కూజే అంటాడు, నీకు ఎవరైనా పార్ట్నర్ ఉండాలి కదా. దీనిపై ఆలియా అంటుంది, నాకు అది పెద్ద పనే కాదు. ఇప్పుడు ఆలియా రష్యన్ లో అంటుంది, కూజే నా పార్ట్నర్ అయితే బాగుండని. ఇప్పుడు కూజేకి ఒక అమ్మాయి అయితే గుర్తుకొస్తుంది. ఆమె ఎలక్షన్ ఓడిపోయినందుకు చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆలియా అంటుంది, నేను షాపింగ్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతోటి రా. ఆలియాకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి కూజే ఆమెతోటి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆలియా చాలా బట్టలు తీసుకుని చేంజింగ్ రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఇంకా కూజేని ఇంప్రెస్ చేయడానికి చాలా రెడీ అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి కూజేని అయితే అడుగుతుంది, నేను ఎలా ఉన్నానని. దీనిపై కూజే చెప్తాడు, నువ్వు స్వర్గంలో నుంచి వచ్చిన దేవకన్యలా ఉన్నావని. ఇది విని ఆలియా ఆనందానికి హద్దులు ఉండవు. లోపల ఆలియా సంతోషిస్తూ ఉంటుంది, బయట కూజే నేను ఇంత మాట అన్నానని బాధపడుతూ ఉంటాడు, ఏమని అనుకుంటుందో ఏమో అని. ఇలా ఆలియా చాలా డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకుంటుంది. కూజేనేమో మెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆలియా కొంచెం చిన్న డ్రెస్ అయితే వేసుకుంటుంది, కూజే రియాక్షన్ చూద్దామని. ఇప్పుడు ఆలియా కటన్ తీసి చూడగానే అక్కడ యూకి అయితే ఉంటుంది. ఇప్పుడు యూకిని చూసి సిగ్గుతో లోపల దాచుకుంటుంది. ఇంకా రష్యన్ లో అంటుంది, నేను ఇక్కడి నుంచి మాయమవుదాం అనుకుంటున్నానని. దీని తర్వాత వీళ్ళు ట్రైన్ లోనైతే ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆలియా మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు యూకి ఇంకా కూజే ఒకటే స్టేషన్ లో దిగుతారు.
ఇది చూసి ఆలియాకి కొంచెం డౌట్ వస్తుంది. ఆలియా అనుకుంటుంది వీళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటుందా అని. దీని తర్వాత ఆలియా తన ఇంటికి అయితే వెళ్తుంది. అక్కడ వాళ్ళ చెల్లి ఉంటుంది. వాళ్ళ చెల్లి అంటుంది నీకు కూజే లాంటి అబ్బాయి ఎలా నచ్చాడని. ఇప్పుడు మనం ఆలియా యొక్క పాస్ట్ అయితే చూస్తాం. ఎప్పుడైతే ఆలియా రష్యాలో ఉండేదో ఇప్పుడు వీళ్ళ క్లాస్ కి ఒక గ్రూప్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. దానికోసం ఆలియా చాలా కష్టపడుతుంది. కానీ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అయితే దీన్ని అంత సీరియస్ గా తీసుకోరు. దీనివల్ల ఆలియాకి వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కి చిన్న ఫైట్ అవుతుంది. అందుకే ఆలియా గ్రూప్ ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయిపోతుంది. అండ్ అప్పటి నుంచి ఆలియా డిసైడ్ అవుతుంది నేను వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఉండలేను, నా పని నేను సొంతంగానే కంప్లీట్ చేసుకుంటాను. దీని తర్వాత ఆలియా జపాన్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ టైం కూజేని కలుస్తుంది. స్టార్టింగ్ లో కూజే అంటే ఆలియా కూడా అంత నచ్చకపోయేది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ స్కూల్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఆలియా తన వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి స్కూల్ అయిపోయాక కూడా స్కూల్లోనే అవుతుంది. ఎందుకంటే ఆలియా ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది అందరికన్నా నేనే బెస్ట్ అని. అండ్ అప్పుడే అక్కడికి కూజేన్ అయితే వస్తాడు. ఇప్పుడు కూజే ఆలియాతో అంటాడు స్కూల్ ఫెస్టివల్ అంటేనే అందరు కలిసి చేసేది, అందుకే నువ్వు ఒక్కదానివి కష్టపడక్కర్లే, నేను మిగతా వాళ్ళని కూడా ఒప్పించాను దీనికి. ఆలియా కూజే మాట వినైతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఫెస్టివల్ రోజు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఇదంతా చూసి ఆలియా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వీళ్ళకి అవార్డు కూడా వస్తుంది. ఫెస్టివల్ తర్వాత డాన్స్ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆలియా కూజే ఒంటరిగా కూర్చోవడం చూసి అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. వీళ్ళు ఇలా జరసేపు మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూజే అంటాడు మన స్కూల్లో ఉండే వాళ్ళంతా నిన్ను ఐస్ ప్రిన్సెస్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆలియా అంటుంది నాకు ప్రిన్సెస్ అనే పేరు నచ్చలే, ఎందుకంటే అందరికి అలా అనిపించొద్దు నేను ఒక ప్రిన్సెస్ ని నేనేం పని చేయనని. ఇప్పుడు అక్కడికి ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఆలియాతో నాతో కలిసి డాన్స్ చేస్తావా అని అయితే అడుగుతారు. ఆలియా మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. అయినా కానీ వాళ్ళు వినరు. దీన్ని చూసి కూజే ఆలియా యొక్క చేయిని పట్టుకొని గ్రౌండ్ లోకి అయితే తీసుకువెళ్తాడు. దీన్ని చూసి ఆలియా కూడా కూజే తోటి సంతోషంగా డాన్స్ చేస్తుంది. అండ్ ఇప్పటి నుంచే ఆలియా కూజేని లవ్ చేయడం మొదలు పెట్టింది. ఇది విని మారియా అంటుంది అయితే మీరు తొందరగానే ఫ్రెండ్స్ నుంచి లవర్స్ గా మారిపోబోతున్నారు. ఇంకా నా లవర్ శామ్ ని చూస్తే కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది. దాని తెల్లారి కూజేని స్టూడెంట్ కౌన్సిల్ కి అయితే పిలుస్తారు. ఎందుకంటే మారియాని షాపింగ్ కి తీసుకువెళ్లాలంట. అదెందుకంటే ఈరోజు యూకి రాలేదు కాబట్టి. ఇప్పుడు కూజేని చూసి మారియాకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎలాగంటే మనం ఇంతకు ముందు కలిసామన్నట్టు. ఇప్పుడు షాపింగ్ చేసే టైంలో మారియాకి ఒక డాల్ అయితే కనిపిస్తుంది. అది సేమ్ ఆలియా లాగానే ఉంటుంది. సో దాన్ని కొనేస్తుంది. దీని తర్వాత వీళ్ళు కాఫీ షాప్ కి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకటేసారి కూజేకి వాళ్ళ పేరెంట్స్ అయితే గుర్తుకొస్తారు. చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి కూజే వాళ్ళ డాడ్తో ఉంటున్నాడు, యూకి వాళ్ళ అమ్మతో. ఇదంతా ఆలోచిస్తూ కూజే బాధపడుతూ ఉంటాడు. దీన్ని చూసి యూకి కూజేని హక్ చేసుకుంటుంది. దీనివల్ల కూజేకి కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది. అండ్ అంతలోనే యూకి కూజే షర్ట్ మీద ఛాయ్ పడేస్తుంది. ఇప్పుడు వీళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్కూల్ కి అయితే వస్తారు. ఇప్పుడు కేన్జాకి అడుగుతాడు నువ్వు స్టూడెంట్ కౌన్సిల్ లో జాయిన్ అవ్వచ్చు కానీ. దీనిపై కూజే అంటాడు నాకు ఇటువంటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నేను నా మిడిల్ స్కూల్లో ఒక సెల్ఫిష్ రీజన్ కోసం దీనిలో జాయిన్ అయ్యాను. దీనిపై కేన్జాకి అంటాడు అయితే ఏమైంది, నేను ఒక అమ్మాయిని పడేయడానికి కౌన్సిల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు కేన్జాకి చెప్తాడు నేను ఒకప్పుడు చదువులో కానీ స్పోర్ట్స్ లో కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండేవాడిని కాను. దాని తర్వాత నాకు చిసాకి అనే అమ్మాయి కలిసింది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా. నేను స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇప్పుడు ఆమె నా గర్ల్ ఫ్రెండ్, ఆమె కూడా ఇందులోనే ఉంది. ఇంకా కేన్జాకి అంటాడు దీంట్లో జాయిన్ అవ్వడానికి ఏ రీజన్ ఉండక్కర్లే. ఇంకా నువ్వు వేరే వాళ్ళని ప్రెసిడెంట్ చేయడానికి కూడా కౌన్సిల్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కూజే అంటాడు నేను దీని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఇంకా ఆలియా ఎక్కడుంది అని అడుగుతాడు. దీనిపై కేన్జాకి అంటాడు ఆలియా ఒక గొడవ సాల్వ్ చేయడానికి వెళ్ళిందని. ఈ గొడవ ఏంటంటే బేస్బాల్ టీమ్ కి ఇంకా ఫుట్బాల్ టీమ్ కి అది గ్రౌండ్ గురించి చిన్న గొడవ అయితే వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉంది. ఈ గొడవని సాల్వ్ చేయడానికి ఆలియాని అయితే పంపిస్తారు. ఇప్పుడు ఆలియా అంటుంది మీరిద్దరిట్లలో ఎవరో ఒకరు చెరువు దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్ లోకి పోయి ప్రాక్టీస్ చేసుకోమని. దీనికి మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఇదంతా చూసి ఆలియాకి ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంకా రష్యన్ లో అంటుంది నాకు ఎవరన్నా హెల్ప్ చేయండి అని. అండ్ అప్పుడే అక్కడికి కూజే వస్తాడు. ఇప్పుడు కూజే అంటారు మీరు బేస్బాల్ టీం వాళ్ళు చెరువు దగ్గర ఉన్న గ్రౌండ్ లో ట్రైనింగ్ చేసుకోండి అని. ఎందుకంటే మీ టీం కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకా దానికి బదులుగా ఫుట్బాల్ టీం వాళ్ళు వాళ్ళ ప్లేయర్స్ ని కొందరిని మీ దాంట్లోకి పంపిస్తారు హెల్ప్ కోసం. దీనికైతే ఫుట్బాల్ టీం ఒప్పుకోదు. కాకపోతే ఫుట్బాల్ టీం మేనేజర్ అంటుంది మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామని. దీనికి బేస్బాల్ టీం కూడా ఒప్పుకుంటుంది. సో వీళ్ళ గొడవ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత ఆలియా అడుగుతుంది నువ్వు ఆ గొడవని అంత సింపుల్ గా ఎలా సాల్వ్ చేసావని. ఇంకా నువ్వు ఫుట్బాల్ టీం మేనేజర్ ని ఊకే ఎందుకు చూస్తున్నావని. దీనిపై కూజే చెప్తాడు చెప్పాలంటే ఫుట్బాల్ టీం మేనేజర్ బేస్బాల్ కెప్టెన్ యొక్క లవర్.
అందుకే బేస్బాల్ టీం కెప్టెన్ గొడవ మొత్తంలో సైలెంట్ గా ఉన్నాడు. ఫుట్బాల్ టీం మేనేజర్ దీనికి ఒప్పుకుంది కాబట్టి బేస్బాల్ టీం మెంబర్స్ కి అమ్మాయిలు దొరికారు, ఇంకా వాళ్ళ కెప్టెన్ కి వాళ్ళ లవర్, ఇంకా ఫుట్బాల్ టీం వాళ్ళకి స్కూల్ గ్రౌండ్. సో ఇలా వీళ్ళ గొడవ అయితే సాల్వ్ అయిపోయింది. దీని తర్వాత అక్కడికి కేంజాకి వస్తాడు, వచ్చి కూజేతో అడుగుతాడు నువ్వు స్కూల్ కౌన్సిల్ లో జాయిన్ అవ్వమని. దీనికి కూజే ఈసారి ఒప్పుకుంటాడు. ఇప్పుడు స్కూల్ నుంచి వెళ్తుండగా ఆలియా కూజే తోటి అడుగుతుంది నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో యూకీని సపోర్ట్ చేస్తావా అని. దీనిపై కూజే అంటాడు నేను ఒకవేళ యూకీకి సపోర్ట్ చేస్తే నువ్వేం చేస్తావని. దీనిపై ఆలియా అంటుంది నువ్వు ఆమెకు సపోర్ట్ చేసినా నేను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తానని. దీనిపై కూజే అంటాడు నాకు తెలుసు నువ్వు ఇదే మాట అంటావని, అందుకే నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానని తన చెయ్యిని అయితే ఆలియా ముందుకైతే పెడతాడు. దీనికి ఆలియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆలియా రష్యన్ ఏమో అంటుంది, అది విని కూజే షాక్ లో ఉంటాడు. అండ్ అంతలోనే కూజేకి తన చిన్నప్పటి ఫ్రెండ్ అయితే గుర్తుకొస్తుంది. ఇది ఆలియా కూడా అర్థమవుతుంది కూజే ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడని. దీంతో ఆలియా కూజే చెంప మీద ఒకటి వేస్తుంది. ఇప్పుడు ఆలియా వెళ్తుండగా కూజేకి సారీ చెప్తుంది. దీని తర్వాత ఇంటికైతే వెళ్తుంది. ఇప్పుడు కూజే అంటాడు నువ్వు చెంప మీద కొట్టాక నాకు చాలా నొప్పిగా ఉందని. దీనిపై ఆలియా కూజే అదే చెంప మీద కిస్ అయితే ఇస్తుంది. ఇంకా అయ్యేలాక ఆలియా రష్యన్ లో ఏమన్నదంటే ఐ లవ్ యూ అని అంది. ఇప్పుడు ఆలియా ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నేను కూజేకి ప్రపోజ్ చేస్తే అతను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని. దీని తర్వాత మారియా అయితే అక్కడికి వస్తుంది. మారియా అంటుంది కూజే నిజంగా చాలా మంచివాడు, అందుకే నువ్వు అతనికి నీ ఫీలింగ్స్ ని వెంటనే చెప్పు, లేకపోతే ఎవరో ఒకరు అతన్ని ఎత్తుకుపోగలరు. అండ్ దీంతో ఈ 4 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. సో ఈ సిరీస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే కమెంట్ చేసి చెప్పండి. సో ఇంకా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో.